గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు RTV. నేను శివరామకృష్ణ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో IVF సృష్టి ఫెర్టిలిటీ సంబంధించి స్కామ్ మనందరికీ తెలిసిందే. అయితే ఈ స్కామ్ బయటపడడంతో నిజంగా భార్యాభర్తలు నిజంగా IVF చేయించుకోవాలంటే వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో అయితే పడ్డారు. ఈ నేపథ్యంలో అసలు ఎక్కడికి వెళ్ళాలి, దీని సక్సెస్ రేషియో ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఒక డైనమాలో అయితే ఉన్నారు. ఆ డైనమా వాళ్ళకున్న క్వశ్చన్స్ అన్నీ నివృత్తి చేయడం కోసమే మనం ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ సంబంధించి ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ బొట్ట సృజన మేడం మనతో పాటు ఉన్నారు. అసలు IVF సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది, అసలు IVF ప్రొసీజర్ ఏ విధంగా జరుగుతుందని చెప్పి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. మేడం మీరు చూస్తున్నారు ఈ IVF రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం ఎంత ఇష్యూ అయిందో. అసలు IVF అంటే ఏంటి, అసలు ఎలా ప్రొసీజర్స్ చేస్తారు? IVF అనేది ఒకటి అడ్వాన్స్డ్ టెక్నిక్ అండి మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో. సో యూజువలీ కపుల్స్ చూసామనుకోండి, అమ్మాయిల్లో ఇన్ కేస్ మల్టిపుల్ IUI ఫెయిలియర్ అయినా, లేకపోతే 2 ట్యూబ్స్ బ్లాక్ అయినా, లేకపోతే అడ్వాన్స్డ్ ఏజ్ అయినాను, లేకపోతే అబ్బాయిల్లో చూసారనుకోండి స్పర్మ్ కౌంట్ తక్కువగా, లేకపోతే 0 స్పర్మ్ ఉండే వాళ్ళకి మనం కామన్గా IVF చేస్తామన్నమాట. ఈ IVF అనే ప్రొసీజర్ వచ్చేసి అమ్మాయిల్లో సెకండ్ డే నుంచి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ కొన్ని ఎగ్స్ని గ్రో చేసుకుంటూ ఆ ఎగ్స్ అన్ని మ్యాక్సిమం నంబర్ వచ్చిన తర్వాత మైల్డ్ సెడేషన్లో మనము ఎగ్స్ని రిట్రీవ్ చేస్తామన్నమాట. ఆ ఎగ్స్ని రిట్రీవ్ చేసి ఒక ఎగ్ని ఒక స్పర్మ్ని ఇంజెక్ట్ చేసుకుంటూ దాన్ని ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాం. ఆ ఎంబ్రియోస్ని అది ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయాలా, లేకపోతే దాన్ని ఫ్రీజ్ చేసుకొని మళ్ళీ రిమోట్ ట్రాన్స్ఫర్ చేయాలా, అది ఆ అమ్మాయిది కండిషన్ బట్టి మేము థింక్ చేస్తామన్నమాట. ఇన్ కేస్ అన్ని ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేయాలి అనుకుంటే అవన్నీ Day 3 కానీ లేకపోతే దాన్ని బ్లాస్ట్కి గ్రో చేసుకొని అన్ని దాన్ని మనం ఫ్రీజ్ చేసుకుంటాం. మేడం ప్రస్తుతం అయితే ఈ పిల్లలు లేని దంపతులు ఎంత ఖర్చు చేయడానికైనా రెడీ అవుతున్నారు, కానీ దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఈ సిటీలో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్స్. అసలు వాళ్ళకి ప్రాపర్ సజెషన్ ఏమి ఇస్తారు మీరు? సో ప్రాపర్గా వచ్చేసి IVFలో మెయిన్గా మనకి కాస్ట్ అనేది ఒక సెంటర్ నుంచి ఇంకొక సెంటర్కి వేరీ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు కొంచెం సెకండ్ ఒపీనియన్ తీసుకునేదో అక్కడ ఉండే డాక్టర్స్, లేకపోతే అక్కడ ఇచ్చే సక్సెస్ రేట్ కానీ, సో అన్నీ ఒకసారి ప్రాపర్గా వెళ్ళి వాళ్ళు ART లా ప్రకారం వెళ్తున్నారా, లేకపోతే రిజిస్టర్ అయిందా. ఇప్పుడు చూసారనుకోండి అన్ని IVF ఫర్టిలిటీ సెంటర్స్ వచ్చేసి దే హ్యావ్ టు గెట్ రిజిస్టర్డ్ అనమాట. అవి రిజిస్టర్ అయిందా లేదా అవన్నీ చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. జస్ట్ కాస్ట్ ఒకటే చూసుకోకుండా అక్కడ ఇచ్చే సక్సెస్ రేట్, వెదర్ వాళ్ళు జెన్యూన్గా చేస్తున్నారా, అవన్నీ చూసుకొని వెళ్తే బెటర్ అనమాట. మేడం ట్రీట్మెంట్ పేరుతో లక్షలు వసూలు చేస్తున్నారు ఫెర్టిలిటీ సెంటర్లో, ఇది అఫోర్డబుల్నా, ఏ విధంగా ఉండొచ్చు? సో మెయిన్గా వచ్చేసి IVFది కాస్ట్ ఎందుకు కొంచెం ఎక్కువ ఉంటుందంటే అది ఉండే ఇంజెక్షన్స్ బట్టి ఉంటుందండి. సో ఇంజెక్షన్స్ది కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ ప్లస్ మేము యూజ్ చేసే కన్జ్యూమబుల్స్, ఇప్పుడు ఇన్ కేస్ మనం పెట్రీ డిషెస్ యూజ్ చేస్తున్నాం, టెస్ట్ ట్యూబ్స్ యూజ్ చేస్తున్నాం, అది అన్ని దానికి వేరే ఎంబ్రియాలజీలో యూజ్ చేసేది వేరేగా ఉంటుంది, అదే బయట యూజ్ చేసేది వేరేగా ఉంటుంది. అండ్ మీడియా యూజ్ చేస్తున్నాం, మీడియా కూడా షార్ట్ లివ్డ్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 7 days. ఇవన్నీ మెయిన్గా కాస్ట్ ఫ్యాక్టర్కి అవ్వేదే ఇవన్నీ అనమాట. ఇన్ కేస్ మనము ICSI మిషన్ యూజ్ చేస్తున్నాం, ICSIది ఆ మైక్రో మ్యానిపులేటర్స్ అవన్నీ సింగిల్ టైం యూజ్ అనమాట. సో ఇవన్నీ కాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేది ఒక IVFలో దీన్ని బట్టి. బట్ మెయిన్ ఏమంటే ఆ సక్సెస్ అనేది 40 to 50% ఉంటుంది. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిండేది వాళ్ళకి రాకపోయేసరికి ఇట్స్ లైక్ అ గ్యాంబుల్ అనమాట. ఒకసారి రావచ్చు లేకపోతే రాకపోవచ్చు. సో వాళ్ళకి అది కాస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. రిటర్న్లో ఇన్ కేస్ అది 100% వచ్చింది అంటే దే కెన్ పెట్టచ్చు. బట్ ఇది 40 to 50% చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి అది కాస్ట్ని ఆలోచిస్తున్నారు, వెదర్ టు పే ఆర్ నాట్ టు పే అనేసి. మేడం అసలు యాక్చువల్గా ఇది ఈ లీగల్గా ఏ విధంగా ముందుకెళ్తారు అసలు? సో యూజువలీ మేము ఇన్ కేస్ కపుల్స్ వచ్చామనుకోండి, ఆ ఏజ్ లిమిట్లో ఉన్నారా లేదా అనేది ఫస్ట్ చూస్తామండి. అండ్ వెదర్ దే ఆర్ మ్యారీడ్ కపుల్స్కి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది, ఆధార్ కార్డ్ని అడుగుతామన్నమాట. సో ఇవన్నీ ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళని అండ్ కన్సెంట్ ఫామ్స్ అని ఉంటాయి, అంటే దే ఆర్ రెడీ టు గో ఫర్ ద ప్రొసీజర్. ఇన్ కేస్ IVFకి వెళ్తున్నాము, సో ఇన్ కేస్ హస్బెండ్ స్పర్మ్స్ యూజ్ చేస్తున్నామంటే అది వేరేది ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు డోనర్ స్పర్మ్స్కి వెళ్తున్నారో డోనర్ ఎగ్స్కి వెళ్తున్నారంటే ప్రాపర్ ఏజెన్సీస్ది తీసుకొని అఫిడవిట్స్ తీసుకొని సైన్ చేసుకొని కన్సెంట్స్ అన్నీ తీసుకొని ముందుకెళ్తాం అనమాట. సో అన్ని లా ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మేడం యాక్చువల్గా ఈ IVF కన్సల్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం బయట చేస్తున్న IVF సెంటర్లో అసలు అద్దె గర్భం ద్వారా వీళ్ళు మోసం అయితే చేస్తున్నారు. నిజంగా వాళ్ళని లక్షల్లో డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి?
సో యూజువలీ మనకి ఇది సరోగేసీ అనేది 2021లో యాక్ట్ వచ్చిందనమాట. దీంట్లో ఏం చేశారంటే కమర్షియల్ సరోగేసీని బ్యాన్ చేశారు. అంటే మనం డబ్బులు ఇచ్చి ఒక సరోగేట్ మదర్కి డబ్బులు ఇవ్వకూడదు అనమాట. సో లేక ఇన్ కేస్ నిజంగా అవసరమైండే వాళ్ళు, ఇన్ కేస్ వాళ్ళకి యూట్రస్ తీసేశారు, లేకపోతే ప్రతిసారి వాళ్ళకి అబార్షన్ అవుతోంది, లేకపోతే యూట్రస్లో బాగా ప్రాబ్లం ఉండే వాళ్ళకి మనం మధ్య గర్భం ఇస్తామన్నమాట. అట్లా వాళ్ళు నిజంగా నీడ్ ఉండే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు లేకపోతే ఎవరైనా డబ్బులు లేకుండా సరోగేసీని తీసుకుంటారు. అండ్ సరోగేసీ అనేది అన్ని క్లినిక్స్లో అవ్వదండి. దానికి దే హ్యావ్ టు గెట్ రిజిస్టర్డ్ అనమాట. అవి రిజిస్టర్ అవుతేనే దే కెన్ డూ ద సరోగేసీ. అండ్ వన్స్ మనం డిసైడ్ అయ్యాం కపుల్స్కి సరోగేట్ కావాలి అంటే దే హ్యావ్ టు గెట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ అనమాట. అది వచ్చిన తర్వాతే దే కెన్ గో ఇన్ ఫర్ సరోగేసీ అనమాట. మేడం, ఇప్పుడు ఈ భార్యాభర్తలకి ఇలాంటి అవగాహన ఉండదు. వాళ్ళు ఎక్కడ మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి వాళ్ళకి? ఇవన్నీ వచ్చేసి మనకి ఆల్రెడీ గూగుల్లోనే ఉంటాయి. సో ఆల్ ద లా అంతా, సో వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు, వాళ్ళు చేసేది కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది ఒక తెలుసుకోవచ్చు. ఇంకొకటి దే కెన్ గో టు అదర్ హాస్పిటల్స్, సీ హౌ దే ఆర్ వర్కింగ్, లేకపోతే వేరే కపుల్స్ ఉంటారు వాళ్ళది సజెషన్స్ తీసుకోవచ్చు. సో అవన్నీ చూసుకొని ముందుకెళ్తే బెటర్, బికాస్ సరోగేసీ అనేది ఒక బిగ్ థింగ్. సో దే హ్యావ్ టు థింక్, ఒకేసారి ర్యాష్ డిసిషన్ కాకుండా ఆ హాస్పిటల్ వెదర్ ఇట్ ఇస్ రికగ్నైజ్డ్, ఏదైనా ప్రాబ్లం ఉందా అవన్నీ చూసుకొని వెళ్తే బెటర్ అండి. మేడం, అసలు ఐవీఎఫ్ వరకు రాకుండా అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నార్మల్ అవుతారు? ఈ విషయంలో డాక్టర్ని ఎప్పుడు సంప్రదించవచ్చు? సో మనము ఐవీఎఫ్ని అవ్వకుండా అని చెప్పలేము, ఎందుకంటే కొన్ని కండిషన్స్ అనేది మన చేతిలో ఉండవు. ఏ కండిషన్స్ ఏంటి? అవన్నీ ఇన్ కేస్ మనం ఇప్పుడు హస్బెండ్ది స్పర్మ్స్ 0 ఉండేది, అది మన కౌంట్ 0, లేకపోతే 2 ట్యూబ్స్ బ్లాక్ ఉండేది, అండ్ ఎండోమెట్రియోసిస్ అనేది అవన్నీ మన కండిషన్లో లేదు. కొన్ని వచ్చేసి అన్నీ నార్మల్గా ఉంటాయి కొంత కపుల్స్కి, బట్ స్టిల్ దే కాంట్ కన్సీవ్, మల్టిపుల్ ఐయుఐస్ అయి ఉంటాయి. సో వాళ్ళు మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవచ్చు అండ్ హెల్దీ డయట్ అవన్నీ కొంచెం పాటిస్తే దే క్యాన్ కన్సీవ్ అనమాట. మెయిన్గా స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవాలండి. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే అది బెటర్ అనమాట. మేడం, ఇప్పుడు ఇందులో ఈ ప్రాబ్లం రావడానికి కారణం అంటే వాళ్ళు ఎలిజిబుల్ అవ్వకపోవడానికి కారణం ఏమైనా ఏజ్ గ్యాప్ ఏమైనా ఉంటుందంటారా, లేదంటే లైఫ్ స్టైల్ ఏమైనా ఉంటుందంటారా? మెయిన్గా వచ్చేసి ఇప్పుడు 2 ఉంటున్నాయండి. మెయిన్గా ఇంతకుముందు ఎర్లీ మ్యారేజెస్, తొందరగా పిల్లలకి అనేది అవన్నీ ఉండేది. సో ఇప్పుడు ఏమైపోతుందంటే కెరియర్ వల్ల కొంచెం లేట్గా అవుతుంది, అందులో 30 పైనే దే వాంట్ టు ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రెస్ లెవెల్స్ కూడా ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్ కానీ అంత జంక్ ఫుడ్స్ తింటారు, ప్రాపర్ టైంలో తినకుండా ఉండేది, అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి 2 కాంబినేషన్గా వర్కౌట్ అవుతుందండి. సో దీనివల్లే మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. మీరు 30 ఏజ్ అంటున్నారు, కానీ నార్మల్గా జరుగుతుంది ఇప్పుడు 35-40. యాక్చువల్గా ఏది రైట్ టైము, ఏ ఏజ్ రైట్ టైం అంటారు అసలు బిలో 30 ఉండేది రైట్ టైం అండి. సో 25 to 30 ఈజ్ కరెక్ట్ టైం. బట్ ఇన్ కేస్ వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటున్నారు, మెయిన్గా వచ్చేసి మనకు ఒక ట్రీట్మెంట్ సక్సెస్ అమ్మాయిలది ఏజ్ బట్టే ఉంటుంది. ఎందుకంటే ఎగ్ అనేది అమ్మాయిలది 30 పైన వెళ్తూ ఉన్నసరికి నంబరు తగ్గిపోతుంది, క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో ఇన్ కేస్ వాళ్ళు 30 తర్వాత మేము ప్లాన్ చేస్తున్నాము అనేసరికి ఒక్కసారి ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఒకసారి ఏమైనా ప్రాబ్లం ఉందా ముందే తెలుసుకొని ఏమైనా సప్లిమెంట్స్ తీసుకుంటే బెటర్ అవుతుందా అని తెలుసుకున్నారు అనుకోండి, అది బెటర్గా ఉంటుంది. సో దట్ వాళ్ళకి అది ట్రీట్మెంట్ వరకు రాకుండా ముందే అన్ని తెలుసుకొని దే కెన్ బి గార్డెడ్ అనమాట. అవును, వీళ్ళు మంచి కార్యక్రమానికి ముందే తెలుసుకుందాం అనుకున్నారు, కానీ బయట సెంటర్స్ అలా లేవు కదా, దాన్ని క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఏ సజెషన్ ఇస్తారు? అంటే కాన్షియస్ ఉండాలి మెయిన్గా. సో ఒకరు కపుల్ మన దగ్గర వస్తున్నారు అంటే వీఆర్ డాక్టర్స్, సో వీ గో బై దట్ ఓత్. సో మనం అది కాన్షియస్లో పెట్టుకొని మనం వర్క్ చేస్తే బెటర్ అండి. అంటే ఇప్పుడు అఫీషియల్గా గుడ్ విల్ ఉన్న హాస్పిటల్స్ చాలామంది ఉన్నాయి. ఆ హాస్పిటల్స్ అప్రోచ్ అయితే ఈ ప్రాబ్లం ఉండదు కదా, ఎందుకంటే వీధికి ఒక ఫెర్టిలిటీ సెంటర్ అయితే వచ్చింది ప్రస్తుత రోజులో. యాజ్ ఎ డాక్టర్ మీకు తెలుసు కదా, ఏమంటారు? అది నిజమే అండి. సో మెయిన్గా వచ్చేసి వీ హ్యావ్ టు గివ్ దెమ్ సమ్ టైం అనమాట. అందరికీ ఐవీఎఫ్ అక్కర్ ఉండదు, కొంతమంది జస్ట్ న్యాచురల్గానో కొంచెం టైం ఇచ్చామనుకోండి ఎంతో మందికి దే క్యాన్ కన్సీవ్ అనమాట. సో వీ నీడ్ టు గివ్ దట్ టైం. బట్ ఏమంటే కపుల్స్కి అన్నీ ఫాస్ట్గా కావాలంటారు. సో ఆ ఫాస్ట్గా కావాలనేసరికి ఐవీఎఫ్ ఇస్ కొంచెం ఫాస్టర్గా అవుతుందన్నమాట. సో ఆ కపుల్స్ కూడా కొంచెం ఓపిక పెట్టుకొని కొంచెం ఉన్నారనుకోండి వాళ్ళకి న్యాచురల్గా అవే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మేడం, ఫైనల్గా మీరు ఇచ్చే సజెషన్స్ అప్కమింగ్ అంటే డెలివరీ పిల్లల కోసం వెళ్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఐవీఎఫ్ విషయంలో ఏం చెప్తారు?
ఐవీఎఫ్ అనేది ఇండికేటెడ్ వాళ్ళకి ఇట్ ఈస్ అ రియల్ బ్లెస్సింగ్ అండి యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ట్యూబుల్ బ్లాక్ ఉండేవాళ్ళు, అజూస్పోమియా వాళ్ళు అసలు పిల్లలకి అనేది ఛాన్సే తక్కువ ఉండదు. అట్లా వాళ్ళకి మన ఐవీఎఫ్ వల్ల వచ్చేది ఎక్కువ బూన్ ఉంటుందన్నమాట. సో భయపడుకొని డోంట్ పోస్ట్పోన్ యువర్ ప్రెగ్నెన్సీస్. సో అన్ని సెంటర్స్ అట్లా ఉండవు. సో వీ హ్యావ్ అ బెటర్, సో అన్ని రీసెర్చ్ చేసుకొని మంచి డాక్టర్స్ చూసుకొని వస్తే బెటర్గా ఉంటుందండి. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఇది మనం చూడొచ్చు, అమ్మ అనే విషయాన్ని అంగట్లో సరుకుగా తెస్తున్నారు ప్రజెంట్ బయట ఉన్న కొన్ని సెంటర్లు. అయితే దీనికి సంబంధించి ప్రాపర్ 1-2 సార్లు అన్ని సజెషన్స్ తీసుకోండి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా మనకు అన్ని ఈ సెర్చ్ అన్నీ గూగుల్లో కూడా దొరుకుతున్నాయి. అలాగే 1-2 సార్లు అందరు సజెషన్ తీసుకొని ఒక మంచి సెంటర్కి వెళ్తే దీనికి కరెక్ట్గా చూస్తారు. అలాగే ఈ సక్సెస్ రేషియో ఎలా ఉంది ఏంటని చెప్పి డీటెయిల్గా కనుక్కోండి. డాక్టర్ని కనుక్కొని మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ ఫెర్టిలిటీ సెంటర్లకి మీరు బలి కాకుండా ఉంటారని చెప్పి ప్రధానంగా మనం ఇవాళ డాక్టర్ గారు అయితే మనకు సజెషన్స్ ఇచ్చారు. నిజంగా అందరూ ఈ విధంగా ఫాలో అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పి డాక్టర్ గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి.